ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉందన్న విషయాన్ని మర్చిపోయాడు. ఒంట్లో రకరకాలుగా ఉంటే ఎలా ఒకచోట ఉంటాడు? శరీరంలో ఏమీ కాలేదు, లోపలున్న మందు కుదురుగా ఉంచలేకపోతోంది. తూలుతూ ఊగుతూ కింద పడి లేచి రోడ్డు మీద హంగామా చేశాడు. ఇంతకీ ఇది ఎక్కడనే కదా మీ డౌట్? గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది సంఘటన. కొత్తపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మురళీకృష్ణ చేసిన తతంగమే ఇదంతా. డ్యూటీలో ఉండి ఫుల్గా తాగిన మురళీకృష్ణ రోడ్డు మీద నానా హంగామా సృష్టించాడు. డ్యూటీలో ఉండి తాగడం తప్పు కదా అంటే ఫైన్ వేస్తానంటూ ఊగిపోయాడు. తాగుబోతంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా, మందులతో ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మందు బాబులో మేము మందు బాబులో, మందు కొడితే మాకు మేమే మహారాజులో. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరకళ్ళు దాగి గంతేస్తాను సారా దాగి. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఇదే కానిస్టేబుల్ గత కొంతకాలంగా ఎలాంటి వ్యవహారం చేస్తున్నాడు. ప్రతిసారి కూడా డ్యూటీ నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఇదే విధంగా ఫుల్ గా మద్యం తాగి రోడ్ల వెంట హల్చల్ చేయడం గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే కూడా అనేక మార్లు స్థానికులు హెచ్చరించారు. అయినప్పటికీ తన పరిస్థితిలో మాత్రం ఎంత మాత్రం మార్పు లేకపోవడంతో పాటు ఈ రోజు ఫుల్ సేవించి నడి రోడ్డు మీదే కింద పడిపోవడం, దాంతో పాటు అక్కడ రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళతో వాగ్వాదాన్ని దిగడం, దాంతో పాటు బైక్ మీద వెళ్లే వాళ్ళని ఆపి మరి వారి మీద దౌర్జన్యం చేయడం లాంటి ఘటనలు ఈ రోజు చోటు చేసుకోవడంతో స్థానికులు అయితే అంత ముందు అతన్ని పట్టుకొని చితకబాదిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే మంగళగిరిలో ఈ కానిస్టేబుల్ పదే పదే ఇలాంటి వ్యవహారాలు చేస్తుండటంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సమాచారం అందించారు. అయినప్పటికీ ఇతనికి సంబంధించి శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ కానిస్టేబుల్ పదే పదే ఇదే విధంగా చేస్తున్నాడు అనేది స్థానికులు చెప్తున్నమాట. ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి మాత్రం స్థానిక మంగళగిరి పోలీసులు గుంటూరు ఎస్పీ కూడా సమాచారం అందించారు. ఎందుకంటే ఈ కానిస్టేబుల్ గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తపేట ఎస్ఐతో పాటు సిఐ కూడా సమాచారం ఇచ్చారు. అట్లాగే జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా సమాచారం అందించిన పరిస్థితి. ఓవరాల్ గా ఇక మీదటైనా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఈ రోజు జరిగిన ఘటనతో మాత్రం మొత్తానికి పోలీస్ శాఖ పొరుగు తీసే విధంగా కానిస్టేబుల్ వ్యవహరించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి పై అధికారులు ఏమంటున్నారు మరి? ప్రస్తుతానికి దీనికి సంబంధించి మాత్రం విచారణ జరుగుతున్నామని చెప్పి పోలీసు పిఆర్ సమాచారం అందింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరిని విచారణ అధికారిగా వేశారు, ఏం జరగబోతుంది, ఎప్పటి నుంచి విచారణ చేస్తున్నారు అనే సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఓవరాల్ గా విచారణ జరగబోతున్నారు. సదరు కానిస్టేబుల్ సంబంధించి గతంలో చోటు చేసుకున్న వ్యవహారాలు ఏమున్నాయి, ఎప్పుడు కూడా ఇదే విధంగా విధుల నిర్వహణలో కూడా ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగబోతున్నామని చెప్పి మాత్రమే ప్రస్తుతానికి పోలీసు అధికారులు సమాచారం అందించిన పరిస్థితి. ఉద్యోగానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఈ కానిస్టేబుల్ కి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? స్థానికులు కూడా గతంలో అనేక మార్లు కూడా స్థానిక పోలీసు అధికారులు సమాచారం అందించారు. ఎందుకంటే ఇతను కుటుంబం ఉన్నది మాత్రం మంగళగిరిలో, కానీ ఇతను విధులు నిర్వహించేది గుంటూరు టౌన్ లో ఉన్న కొత్తపేట పోలీస్ స్టేషన్ లో. సో ఇక్కడ ఇతను ఎలాంటి అనేక సార్లు ఇలాగే తాగి హత్యలు చేయడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా డ్యూటీ డ్రెస్ కాకుండా ఉన్న సమయంలో ఇలాంటి చోటు చేసుకున్నాయి. తర్వాత స్థానికులు దేవస్థానం చేయడం, తర్వాత ఇంటికి పంపించడం లాంటి ఘటనలు అనేక మార్లు చోటు చేసుకున్నాయి. కానీ ఈ రోజు అయితే ఏకంగా డ్యూటీ నుంచి వస్తూ కానిస్టేబుల్ అదే డ్రెస్ లో ఉంటూ మొత్తంగా తాగి నడు రోడ్డు మీద హత్యలు చేయడం, అక్కడే పడిపోవడం మాత్రం చూసిన వారంతా కూడా నవ్వుకున్న పరిస్థితి. ఇతను అయితే మంగళగిరి వాసులు మాత్రం ఇదంతా కొత్త ఏమి కాదు, తరచూ జరిగేది. అయితే ఈసారి మాత్రం పూర్తిగా పోలీసు డ్రెస్ లోనే ఈ విధంగా వీరం చేయడం మాత్రం ఎవరూ జీర్ణించుకోలేదు. అటుగా పోతున్న ప్రతి ఒక్కరు కూడా చూసి నవ్వుకున్న పరిస్థితి అయింది. ఓవరాల్ గా ఈ ఘటన స్థానికులు మాత్రం తరచూ జరిగేదే అయినప్పటికీ మాత్రం అటుగా వెళ్లేవారు చూసి ఇలాంటి కానిస్టేబుల్ ఇంకా ఖచ్చితంగా డ్యూటీలు ఏ విధంగా నిర్వహిస్తున్నాడని మాత్రం స్థానికంగా చర్చించుకున్న పరిస్థితి. మొత్తంగా అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ రవీందర్. తాగుబోతంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా, ముందు ఎనగలేదన్నా.
ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం